క్రీస్తునాథుని చేత మికిలిగా ప్రేమింపడుచున్న దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో శుభములు. ఒక్కొక్క అద్భుతం నా విశ్వాసాన్ని ఎంతో బలపరుస్తుంది ప్రియులారా. మీ విశ్వాసాన్ని కూడా బలపరచడానికి ప్రత్యేక దివ్య సప్రసాద అద్భుతాలు మీ ముందుంచుతున్నాము. ఈరోజు 30వ అద్భుతం 1310వ సంవత్సరములో ఆస్ట్రియాలోని ఇన్ వ్యాలీలో ఉన్న సెయింట్ జార్జెన్బర్గ్ బెనడిక్టైన్ మఠములో జరిగిన అద్భుతము ప్రియులారా. ఆ బెనడిక్టిన్ సభకు చెందినటువంటి మఠాధిపతి, సుపీరియర్, అందరినీ నడిపించే అధిపతి, ఆ బెనడిక్టిన్ మఠ అధిపతి ఈ పరిశుద్ధమైన అద్భుతం జరగడానికి ముఖ్య కారణం ప్రియులారా. ఎంత గురువైనా ఏదో ఒక సమయంలో అనుమానం వస్తూనే ఉంటుంది, సందేహం కలుగుతూనే ఉంటుంది. అదిగో ఆ అనుమానం లేదా ఒక చిన్న సందేహమే ఈ పవిత్ర అద్భుతానికి దేవుడిచ్చిన సమాధానము. ప్రియులారా, ఒకరోజు ఆ మఠాధిపతి దివ్య పూజాబలు సమర్పిస్తూ ఉండగా ఆయనకి కలిగిన చిన్న అనుమానం, ఇందులో ప్రభువు వస్తున్నారా లేదా ఒక రొట్టె ద్రాక్షారసంగా మిగిలిపోతుందా? నేను పెద్ద పూజారిని కదా, లేదా ఈ మఠానికి అధిపతిని కదా, నేను చేస్తున్న దానిలో ప్రభు నిజంగా ప్రత్యక్షంగా వస్తున్నారా అన్నటువంటి సందేహం కలిగిందో లేదో ఆ పూజలో, కాన్సక్రేషన్ మధ్య పూజలో క్రీస్తు స్థానములో ఉన్న మఠాధిపతి ఆ క్రీస్తు మాటలు పలికినటువంటి కడరారాత్రి భోజన సమయంలో పలికిన మాటలు, ఇది నా శరీరము, ఇది నా రక్తము అని చెప్పగానే రక్తముగా మారి పాత్రలో ఉన్నటువంటి ఆ చిన్న ద్రాక్షారసం ఎప్పుడైతే ఆశీర్వదింపబడిందో క్రీస్తు రక్తంగా మారి ఆ పాత్రలో పొంగి పొరలి ప్రవహించింది. ఆ గురువు వణికిపోయి ఆ దివ్య పూజా బలులో ఆ రక్తాన్ని పూర్తిగా ఆయన స్వీకరించలేకపోయారు. మిగిలిన రక్తాన్ని ఒక ప్రత్యేక పాత్రలో ఉంచి దానిని భద్రపరిచారు. ఈ విషయం ఈ అద్భుతం అంతటా ప్రకటించింది. అదిగో 1472వ సంవత్సరములో దాదాపు 170 ఏళ్ళ సంవత్సరాల తర్వాత ఆ రక్తం అప్పుడే గాయము నుండి వస్తున్నటువంటి జస్ట్ తాజా రక్తంగా వాళ్ళు గుర్తించారు ప్రియులారా. అందుకే బిషప్ గారు జార్జ్ వాన్ బ్రిక్సన్ దీనిని అధికారపూర్వకముగా అద్భుతంగా గుర్తించి ప్రకటించారు ప్రియులారా. ఇంత విశేషం ఏంటంటే ఈనాటికి 2025 సంవత్సరం, 26వ సంవత్సరం, ఈనాటికి అక్కడ చక్కగా భద్రపరిచి ఉంచడాన్ని మనం చూస్తున్నాము ప్రియులారా. ఇప్పుడు మనము వెళ్ళి ఈ అద్భుతాన్ని చూడొచ్చు. అదిగో ఈ అద్భుతము ఆస్ట్రియాలో ఇన్ వ్యాలీలో ఉన్న సెయింట్ జార్జెన్బర్గ్ బెనడిక్టిన్ మఠంలో భద్రపరచబడింది. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, గురువు దివ్య పూజా బలులు సమర్పిస్తున్నప్పుడు నీ పరిశుద్ధ స్థానములో నిలబడి ఆ మధ్య పూజలో చెప్పే మాటలు మేము అనుకుంటాము, ఇక్కడ ప్రభు ఉన్నారా, ఈ మాటలు ప్రభువేనా పలుకుతున్నారు అనిపిస్తూ ఉంటుంది. కానీ 100% ఇన్ పర్సోనా క్రీస్తు స్థానములో ఉన్న ఆ పవిత్ర గురువు క్రీస్తు మాటలు డైరెక్ట్గా ఇది నా రక్తం, ఇది నా శరీరం అని పలికినప్పుడు ఆ కల్వరి కొండ బలియాగములో క్రీస్తు రక్త మాంసాలుగా చెందిన బలియాగం, ఆ పరిశుద్ధమైన బలియాగంలో పాలు పంచుకుంటున్నాం ప్రభువా. 100% ఇది క్రీస్తుని శరీరము, ఇది క్రీస్తుని రక్తము, ఆత్మ దైవత్వం అని విశ్వసించే గురువులముగా మమ్ము దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునగాక, మీ ఆత్మతోనూ ఉండునగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు దీవించి ప్రేమించి కాచి కాపాడునుగాక. ఆమేన్.